కొద్దిసేపటి తర్వాత దూరంగా తెల్లటి దుస్తుల్లో పొడుగాటి ఆకారం కనిపించింది. అతడు సమీపంలోకొస్తుంటే కుసుమ కన్నులు తీక్షణమయ్యాయి. ఏదో ఉద్విగ్నతతో ఆమె శరీరం అదరసాగింది. చేతిలో జాగ్రత్తగా పట్టుకున్న వస్తువును చొప్పున పమిట చాటుకు తప్పించింది. పమిట చెవులు మీదుగా వేసుకుంది. రాజేశ్వరి, ప్రవీణ్ మృదు గంభీరంగా పిలిచాడు. అతడికి చెంపపెట్టి నిలబడిన కుసుమ పమిట మరోసారి సర్దుకుంది. నీ ప్రేమలేఖ చూసి నాకు నవ్వాలో ఏడవాలో తెలియలేదు రాజేశ్వరి. ఎంత అమాయకురాలివి, ఎంత పిచ్చి ప్రేమ. జీవితంలో అన్నీ రుచి చూసిన వాడిని నేను. ఏమీ చూడందానివి నువ్వు. వేటగాడి బాణానికి ఎదురుగా వచ్చిన లేడిపిల్లలా వచ్చావు నా కోసం. కానీ నా దగ్గర బాణాలు లేవు. అవి ఒక అభాగ్య యువతి విరిచి పారేసి నన్ను సాధువును చేసింది. ఈ ప్రపంచంలో ఆ అభాగ్యురాలు తప్ప నీలాంటి వాళ్ళు చెల్లెళ్ళుగా నాకంటే పెద్దవాళ్ళు అమ్మల్లా కనిపిస్తున్నారు. నీలాంటి ఓ చెల్లెలుంటే ఎంత బాగుండేదనిపించింది. నువ్విప్పుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో అంత ప్రేమను అన్నయ్యగా పొందాలనుకుంటున్నాను. రాజేశ్వరి, బాధగా ఉందా? చెల్లి అని పిలిచే మగవాణ్ణి ఏ ఆడదైనా మరో ఉద్దేశంతో చూడగలుగుతుంది అనుకోను. ప్రవీణ్ చెయ్యి కుసుమ భుజం మీద వేస్తూ, పద చెల్లి, మనల్లా ఎవరైనా చూస్తే బాగుండదు అన్నాడు. కుసుమ చేతిలోని వస్తువు జారి కింద పడిపోయింది. ఆకు సందుల్లోంచి జరీ బొట్టులా పడుతోన్న వెన్నెల ఆ వస్తువు మీద పడి జిగేలుమంది. ప్రవీణ్ ఆశ్చర్యంతో కింద కొంగాడు. కుసుమ మెరుపులా పారిపోయింది. తన చేతిలోకి తీసుకున్న వస్తువు చిన్న పిడున్న చాకులా గమనిస్తూనే ప్రవీణ్ ముఖం రక్తహీనంగా పాలిపోయింది. కుసుమ వెళ్లిన దిక్కుగా దిగ్భ్రమగా చూడసాగాడు. చెట్టు చాటు నుండి రాజేశ్వరి వచ్చింది. అతడి 2 చేతులు అందుకొని ఏడవసాగింది. రాజేశ్వరి, విస్మయంతో ప్రశ్నించాడు. అన్నయ్య, నన్ను క్షమించు. కుసుమక్క నాతో వస్తానంటే ఎందుకు అనుకున్నాను. నీకు అపకారం చేస్తుందనుకుంటే చచ్చినా తీసుకురాకపోయేదాన్ని. అద్దంలా మెరుస్తోన్న చాకు అంచులు చూస్తూ ఒక నిట్టూర్పు విడిచాడు ప్రవీణ్. చాకును మడిచి జాగ్రత్తగా జేబులో దాచుకున్నాడు. నువ్వు వెళ్ళిపో రాజేశ్వరి, నేను తర్వాత వస్తాను. రాజేశ్వరి నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళ్ళిపోయింది. ప్రవీణ్ చాలాసేపటి వరకు స్థాణువులా నిలబడి నెమ్మదిగా కదిలాడు. కుసుమ ఇంటి ముందుకొచ్చి నిలబడి తలుపు మీద టక్టక శబ్దం చేశాడు ప్రవీణ్. ఎవరు? కుసుమ కంఠం వెంటనే పలికింది. తలుపు తీ కుసుమ. నిమిషం తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. అతడు 2 అడుగులు లోపలికి వేసి తలుపులు మూసేశాడు. బొంగురు స్వరంతో రాజేష్ పడుకున్నాడా అని ప్రశ్నించాడు. ఈ అర్ధరాత్రి ఏ ఉద్దేశంతో వచ్చేవెక్కడికి? బింకంగా అడుగుతున్నా లోపల ఏదో భయాన్ని వణుకును అణిచిపెడుతున్నట్టు కనిపిస్తోంది. ప్రవీణ్ రాజేష్ పడుకున్న వైపు చూసి అతడు మంచి నిద్రలో ఉన్నట్టు గమనించి, తోట దగ్గరికి ఈ చాకు తీసుకురావడంలో నీ ఉద్దేశం తెలుసుకుందామనొచ్చాను అన్నాడు. ఇదా సమయం? పిచ్చివాడికి రాత్రి అర్ధరాత్రి అనే విచక్షణ ఉండదు. ఒక విధంగా నువ్వు నన్ను ఈరోజు పిచ్చివాణ్ణి చేసావు కుసుమ. ఈ చాకుతో నన్నేం చేయాలనుకున్నావు? అది తెలుసుకుంటేనే గాని నేను మనిషిని కాను. అందమైన పువ్వులను ఇక నుండి నీ కళ్ళు చూడకుండా ఉండడం కోసం, ఏ పువ్వు నీ అందమైన కళ్ళల్లోని ఆకర్షణకు బలి కాకుండా చేయడం కోసం ఆ చాకును తెచ్చాను. నాతో ఈరోజు ఒకనాడు నన్ను బలి తీసుకున్న ఆ అందమైన కళ్ళను, ఆ 2 కళ్ళను నేను బలి తీసుకోవాలనుకున్నాను. కఠినంగా నవ్వింది కుసుమ. ఆ నవ్వు అంచుల్ని ప్రతిధ్వనిస్తోన్న ద్వేషం సూటిగా ప్రవీణ్ గుండెల్ని చీల్చింది. నీ మనసులో ఇంత ద్వేషం, ఇంత పగా నింపుకొని నన్నెందుకు వదిలేశావు? నువ్వు విధించే శిక్షకు నేనిప్పుడు తయారుగా ఉన్నాను. ఇప్పుడు కాని. అతడు చాకు తీసి ఆమె ముందుకు విసిరాడు. నా మూలంగా నువ్వెంతవరకు చాలా కష్టాలు, మనోవేదన పడ్డావు. ఇంకా ఈ పగతో ద్వేషంతో ఊడికిపోవద్దు. నీ కసితీరా నన్ను చిత్రవద చేయి. నీ పగ తీర్చుకొని మనసారా నవ్వుకో. కుసుమ ముఖం తిప్పుకుంది. ఈరోజు ఏదో ఒకటి తేలాలి, తీసుకోదాన్ని. కుసుమ కంపరంగా అంది. నీకీ మంచివాడి వేషం బాగాలేదు ప్రవీణ్. నువ్వు దుర్మార్గుడివైతేనే సహజంగా ఉంటుంది. నువ్వు నా కళ్ళకు మేకతోలు కప్పుకున్న పులిలే కనిపిస్తున్నావు. తెల్లబోయి చూశాడు ప్రవీణ్. నేను పశ్చాత్తాపపడ్డం, మంచిగా నడుచుకోవడం నీకు వేషంగా కనిపిస్తోందా? నువ్వు పశ్చాత్తాప పడుతున్నావా? ఆ సంగతి నీకెలా చెబితే తెలుస్తుంది? అలసట ధ్వనించే స్వరంతో అన్నాడు. కుసుమ వ్యంగ్యంగా వ్యక్తిగా నవ్వుతూ అంది. నీ సంగతులు తెలుసుకుని నేనేం చేస్తాను ప్రవీణ్? ఈ తిరస్కార బాణానికి పూర్తిగా కళ తగ్గిపోయింది ప్రవీణ్ ముఖంలో. మన మధ్య రాజేష్ ఉన్నంతవరకు తెలుసుకునే అవసరం తప్పకుండా వస్తుంది కుసుమ. నువ్వు నన్ను క్షమించే రోజు కూడా తప్పకుండా వస్తుంది. ప్రవీణ్ తలుపులు తీసుకుని వెళ్ళిపోయాడు, బరువుగా అడుగులు వేస్తూ.
ఎస్ కమిన్. కొంచెం ప్రత్యేకంగా అలంకరించుకున్నట్టున్న ఒక యువతి ప్రవీణ్ గదిలోకి అడుగు పెట్టింది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. మీ పేరు? స్వర్చల. ఎంతవరకు చదువుకున్నారు? బిఏ సర్టిఫికెట్స్ తీసుకొచ్చాను సార్. ఉంచండి, తర్వాత చూస్తాను. ఏ పరిస్థితుల్లో మీకు ఈ ఉద్యోగం కావాల్సి వచ్చింది? మా నాన్నగారు కుటుంబయ్య సార్థక నామధేయుడు. వేణ్యాళ్లకు చనీళ్లుగా తోడ్పడాలని, నా చదువుకు సార్థకత ఏర్పరుచుకోవాలని. చదువుకు సార్థకత ఉద్యోగం చేస్తేనే వస్తుందా? ముఖ్యంగా ఆడవాళ్ల చదువుకు. ప్రవీణ్ నవ్వాడు. ఆ, మీరు ఏ విధంగా నా దగ్గర పర్సనల్ సెక్రటరీ పోస్టుకు సరిపోగలననుకున్నారు? పత్రికలో మీరిచ్చిన ఇంటర్వ్యూ ప్రకటన చూశాను. మీరు సూచించిన అర్హతలన్నీ నాకున్నాయి. బిఏ చదువుకున్నాను. టైపు, షార్ట్ హ్యాండు పాస్ అయ్యాను. చురుగ్గా మీరు చెప్పిన పని చేయగలను. వివాహం చేసుకుని అత్తగారింటికి వెళ్లవలసిన వయసులో ఈ పల్లెటూరుకొచ్చి ఒక అందమైన అవివాహితుడి దగ్గర లేడీ సెక్రటరీగా పనిచేయడానికి మీ తల్లిదండ్రులు అంగీకరిస్తారా? ఉద్యోగం చెయ్యాలని నిశ్చయించుకున్న తర్వాత బ్రహ్మచారుల్ని, మగవాళ్ళని, పల్లెటూళ్ళని అభ్యంతరాలు పెట్టుకోవడం అంత మంచి ఆలోచన కాదని నా ఉద్దేశం సార్. సరే, కాగితాలు అక్కడ పెట్టి వెళ్ళండి. మీ అడ్రస్కు లెటర్ ద్వారా తెలుపుతాను. సువర్చల్ లేచి వెళ్ళిపోయాక నౌకరు లోపలికొచ్చి, ఇంకొక ఆమె ఉంది సార్ అన్నాడు. రమ్మను. కట్టెను తొలగించుకుని కనిపించిన యువతిని చూసి ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టుగా ఆశ్చర్యం నిండిపోయింది ప్రవీణ్ వదనంలో. చంద్రనాథ్ పేపరు చాటు నుండి కన్ను గీటాడు ప్రవీణ్కు, మీసాలు ఓసారి సర్దుకుంటూ. గుడ్ మార్నింగ్ సార్. తీయగా ధ్వనించింది ఆమె గొంతు. గుడ్ మార్నింగ్. కూర్చోండి. మీ పేరు? కుసుమ సుందరి. ఆ కాగితాలు ఇటివ్వండి. కుసుమందించిన కాగితాలు తిప్పివేస్తూ పై ప్రశ్నలే వేశాడు. చివరి ప్రశ్న దగ్గరకు వచ్చేసరికి ప్రవీణ్లోనే తడబాటు కనిపించింది. ఆ ప్రశ్నలు విని కుసుమ కన్నుల్లో నిప్పురవ్వలు చెందలేదు. కన్నులు సిగ్గుతో వాలిపోలేదు. శాంతంగా చెప్పింది. తను త్రాగుబోతని, స్త్రీ వ్యసనపరుణ్ణని నిష్కపటంగా చెప్పుకునేవాడి గురించి ఏ స్త్రీ కూడా భయపడాల్సిన అవసరం లేదు. కానీ అతను తాగినప్పుడు, తన కంట్రోల్లో తను ఉండనప్పుడు మీకు రక్షణేముంటుంది? ఊహించి చెప్పడం సాధ్యం కాదు. ఆ సమయంలో నేనేం చేస్తానో నాకు తెలీదు. మంచిది, రేపే ఉద్యోగంలో ప్రవేశించండి. కుసుమ గదిలోంచి వెళ్ళిపోతూనే చంద్రనాథ్ ఒక ఉదుటున లేచొచ్చి ప్రవీణ్ భుజాలు పట్టుకున్నాడు. మన ఆఫీస్కే ఒక అలంకారం. చివరికి మంచి సెలక్షనే చేశావు. ఎంత అందంగా ఉంది, దివిలోక సుందరి. ప్రవీణ్ కంపరంగా అతడి చేతుల నుండి భుజాలు తప్పించుకున్నాడు. కానీ బొత్తిగా ఎండిపోయిన కట్టిలా ఉంది. మంచి విటమిన్ గల ఆహారం వాడమని, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోమని రేపు ఫస్టుగా నువ్వు ఇవ్వాల్సిన సలహా. అందుకోసం ఓ 100 రూపాయలు డిఏగా ఇస్తున్నామని చెప్పు. మరనాడు 10 కుసుమ నీటుగా తయారై ప్రవీణ్ ఇంటికొచ్చింది. ఆమెను టైప్ మిషన్ ఉన్న గదిలోకి తీసుకుపోయాడు నారాయణ. ఇదమ్మా నీ ఆఫీస్ గది. అందులో 2 కుర్చీలు, ఒక టేబుల్ ఉన్నాయి. ఓ పక్కగా బీరువా ఉంది. టైప్ మిషన్ టేబుల్ మీద ఏవో కాగితాలున్నాయి. కుసుమ అయోమయంగా కాసేపు కూర్చుంది సీట్లో. మరి కాసేపటికి కిటికీ దగ్గరకొచ్చి నిలబడింది. కుసుమ. ప్రవీణ్ పిలుపు విని ఇటు తిరిగింది కుసుమ. ఈ లెటర్స్ టైప్ చేసి పోస్ట్ చెయ్యాలి అంటూ ఏవో కాగితాలు బల్ల మీదుంచి వెళ్లబోతూ కుసుమ అన్నాడు, ఏదో అడగాలనుకున్నట్టుగా. కుసుమ ముభావంగా చూసింది. నా డబ్బు విషం అన్నావు, నేను విషతుల్యుణ్ణి అన్నావు, నువ్వంటే నాకు అసహ్యం అన్నావు, కసి అన్నావు. మళ్ళీ నా దగ్గరికే ఉద్యోగం చేయడానికి వచ్చావు. నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావడం లేదు. మీకంత అర్థం కాని మిస్టరీ ఏం లేదు ఇందులో. మీకు సెక్రటరీ కావాలి, నాకు ఉద్యోగం కావాలి. నేను మీకు పనిచేసి జీతం తీసుకుంటున్నాను గాని మీ నుండి దానం ఏదీ స్వీకరించడం లేదుగా. కుసుమ మందస్వరానంది. దానం కాకపోయినా నా డబ్బు విషమైనప్పుడు ఒకప్పటి మన బంధాన్ని పురస్కరించుకుని ఆ జాలితో మీరిచ్చేది నాకు విషతుల్యమవుతుంది గాని జీతం రూపంగా మీరిచ్చే డబ్బు నా శ్రమకు ప్రతిఫలమైనప్పుడు అది విషం ఎప్పటికీ కాదు. ఆ జీతం మీ నుండి వచ్చిందైనా ఇంకెవరో ఇచ్చిందైనా నాకెంతో విలువైంది. నా దగ్గర లేక నీకు మరెక్కడైనా ఉద్యోగం దొరకపోతుందా? ఎందుకు దొరకదు? కానీ ఇంత అర్జెంటుగా మాత్రం దొరకదు. రికమెండేషన్లు కావాలి, లంచాలు కావాలి. ఇవి రెండూ నాకు అసహ్యం. పోతే ఈ ఊరొదిలి రాజాను తీసుకుని ఎక్కడికి వెళ్ళినా ప్రజలు అనుకోవలసిందే అనుకుంటారు. కొత్త చోటుకు వెళ్లి అవమానాలు పొందాలని లేదు. హైదరాబాదులో వస్తుందనుకున్న లెక్చరర్ జాబ్ మరొకరు తన్నుకుపోయారు కూడా. కుసుమ లెటర్ పైనుండి ఒకసారి చదువుకుని టైప్ చేయసాగింది. ప్రవీణ్ ఆ రోజు పని చెబుతుంటే శ్రద్ధగా వింది.
ఒక కుర్రవాడికి సూట్ కేసు ఇచ్చి అతనిని వెంటబెట్టుకుని వచ్చిన మధురిమ గుమ్మం లోపల కడిగేస్తూ, ఓ వదినా, బాగున్నావా అంది చెమటొత్తుకుంటూ. కొద్ది క్షణాలు నోటమాట రాందాన్లా చూసింది కుసుమ. 8-9 ఏళ్ల క్రితం తండ్రి తన తప్పును క్షమించి వేయడంతో మేనత్త వరసైన విశాలాక్షి కుటుంబంతో తమకు సంబంధం తెగిపోయింది. తండ్రి చనిపోయిన కబురు తెలిసినా వాళ్ళెవరూ ఇటు తొంగి చూడలేదు. కామేశ్వరరావు మామయ్య వచ్చేవాడేమో గాని ఆయన అప్పుడు ఇప్పుడు కూడా ఇల్లు కదల్లేని అనారోగ్య స్థితిలో ఉన్నాడని వింది. ఇన్నేళ్ల తర్వాత మధురిమ అనుకోకుండా ప్రత్యక్షం కావడం చూసి కుసుమను ఆనందం, భయం ఒకేసారి చుట్టేశాయి. ఇన్నేళ్ల తర్వాత బంధువు అనేదాన్ని ఒకతను చూడగలిగింది. కాని ఈవిడకు తన రహస్యం తెలుసు. తన దగ్గర పెరుగుతున్న బాబెవరో తెలుసు. తన కళంకానికి ప్రత్యక్ష సాక్షి. కుసుమ మనసుని భయం చుట్టేసింది. ఏం వదినా, గుర్తుపట్టలేదా ఏంటి కర్మ? రామదు, ఎన్నాళ్లకు వదిన మీద దయ కలిగిందా? ఎదురు వెళ్లి మధురిమ భుజాల మీద చేతులు వేసింది కుసుమ. మధురిమ కొద్దిసేపు సేద తీర్చుకున్న తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, హెడ్ మాస్టర్ నరసింహమూర్తి చెల్లెలు అరుణ, మధురిమ ఒకే ఆఫీసులో పనిచేస్తున్నారట. 3 రోజులు సెలవును అన్న దగ్గర గడపాలని వస్తోన్న అరుణతో వదినను చూసొస్తానంటూ మధురిమ ఆమెతో కలిసొచ్చింది. 2 గంటల ముందు అరుణతో పాటు నరసింహమూర్తి ఇంటికి వెళ్లి వస్తున్నానని చెప్పడంతో కుసుమ ముఖం మరింతగా పాలిపోయింది. టీ పెట్టి తిరిగొచ్చింది కుసుమ. మధురిమ మంచం మీద బోర్లా పడి కాళ్లాడిస్తూ కుతూహలంగా, మీ బాసు చాలా అందంగా ఉంటారట కదా వదినా అంది. ఎవరు చెప్పారు? ఎవరో చెప్పారు గాని అంత అందంగా ఉంటాడా? ఎవరు చెప్పారో ముందు చెప్పరాదా? అది చెప్పాల్సొస్తే నేనిక్కడికి వచ్చాక విన్న సంగతులన్నీ చెప్పాల్సొస్తుంది. కుసుమ ముఖం కళావిహీనమైంది. వ్రతం చెడ్డ ఫలం దక్కలేదన్నట్టు ఏంటొదినా నీ తెలివి తక్కువతనం? ఎలాగా లక్షాధికారిని అందగాడిని పట్టావు. ఆయన మోజును నీ మెడలో తాళిగా మార్చుకోలేకపోయావా? నీ చరిత్రకు అతడి చరిత్రకు సరిగ్గా సరిపోయేది. నువ్వు ఉద్యోగం చేస్తున్న దానివేగా మధురిమ. నీ పై అధికారులను నీ భర్తలుగా మార్చుకుంటున్నావా? నీకు నాకు పోలికెందుకు తెస్తావు? నా అధికారులు అర్ధరాత్రి వేళపడొచ్చి తలుపు తట్టరు. ప్రజలు ఇలా అసహ్యంగా అనుకోవడం నీకు సిగ్గు కలిగించడం లేదా? నువ్విలా అభాండాలు వేసి నన్ను బాధ పెట్టడానికే వచ్చావా మధు? కుసుమ నిస్సహాయంగా చూసింది. ఈ ఊరొచ్చేదాకా ఈ ఊళ్ళో నీ లీలలేమిటో నాకేం తెలుసు? వచ్చాకే హెడ్ మాస్టర్ గారి భార్య నీ పురాణం విప్పింది. నీ వల ఆమె మొగుడు మీద కూడా విసరబోయేవని చెప్పింది. చిచ్చి, ఆ మాటే ఊరంతా అంటున్నారటగా. నాన్నగారు పోయినప్పటి నుండి నేనెలా బ్రతికానో భగవంతుడికి తెలుసు. మరొక హృదయం కూడా ఇందుకు సాక్ష్యం ఉంటుంది. ఊరివాళ్లు నా పవిత్రత శంకిస్తే దాని పాపానది పోతుంది. దానికి నేను సంజేషించుకునే అవసరం లేదు. బాగుంది. అదేదో సామెత చెప్పినట్టు నీ పవిత్రత సంగతి నాకు చెప్పడం. అన్నట్టు నీ కొడుకేడి? కుసుమకు తల తిరిగినట్టయింది. ప్లీజ్ మధు, రాక వచ్చి నన్నిలా అల్లరి పెట్టిపోవడం నీకు భావ్యం కాదు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు ఆ సంగతి మీ ఊరి వాళ్లకు తెలీదనేనా నీ ఉద్దేశం? వాళ్ల ఊహలకు నువ్వు సాక్ష్యం ఇవ్వకపోతే చాలు. మధురిమున్న ఈ 2 రోజులు కుసుమకు గుండెల మీద కుంపట్లాగే గడిచింది. మధురిమ వచ్చి ఊరికే వెళ్లలేదని, వేయవలసిన నిప్పుకణం వేసే వెళ్ళిందని కొద్ది రోజుల్లోనే తెలిసిపోయింది కుసుమకు. ఒకరోజు కుసుమ ఆఫీసులో ఉండగానే రాజేష్ బండుండి అక్కడికే వచ్చాడు. అతడి మోచేయి వద్ద దెబ్బ తగిలింది. చొక్కా చిరిగిపోయింది. కుసుమ చూస్తూనే ఇదేమిట్రా అంది కంగారు పడిపోయి. ఇవాళ విశ్వనాథంగాడు ఏమన్నాడో తెలుసా అక్క? నేను నీ కొడుకునేనట. పెళ్లి కాకుండానే నీకు పుట్టానట. రైల్లో దొరికిన పిల్లవాడని నువ్వు ఊరికే నాటకమాడుతున్నావట. నెత్తిన పిడిగేదో పడ్డట్టు స్తంభించిపోయింది కుసుమ. కాళ్ళు నేల మీద నుండి తేలిపోసాగాయి. అయితే ఈ దెబ్బలేంటి? అంది క్షీణస్వరాన. నాకు కోపమొచ్చి విశ్వనాథంగాడిని కొట్టాను. వాడి తరపున మరో 10 మంది కలిసి నిన్ను బాధేసుంటారు, అవునా? చురుగ్గా చూసింది. రాజేష్ తల నేలకు వంగిపోయింది. మరి నిన్నలా నీచంగా అంటే నాకు కోపం రాదా? బాధ కలగదా? కలిగితే చూపడానికి నువ్వేం దొరబిడ్డవు కాదురా. పేదవాడి కోపం పెదవికి చేటు. మనల్ని చూస్తే అందరికీ చులకనే. అలాంటప్పుడు నువ్వు నోరు మూసుకు పడుండక ఆ వెధవ మీద చేయి చేసుకుంటావా? చేయి చేసుకోవడమా? వాడిని రోజు బొక్కలోకి పంపేవాణ్ణి. అక్కడే నా చేతికి చిక్కుంటే. వాడి వెనక పిల్లలుండబట్టి బతికిపోయాడు గాని. పిడికిలు బిగించిన రాజేష్ కళ్ళు పులి కళ్ళలా మెరుస్తున్నాయి. అసలే ఎర్రటి ఆ ముక్కు ఆవేశంతో మరింత ఎర్రబడి ముక్కుపుటాలు అదురుతున్నాయి. కుసుమకు ప్రాణం లేచొచ్చినట్టయింది. రాజేష్ను వాటేసుకుని గుండెలు కాంచుకుంది. బాబు, నేనంటే నీకెంత అభిమానంరా. ఇది చాలురా ఈ జన్మకు అంది గాదగాదికంగా.
కళ్ళల్లో గిరున నీరు తిరుగుతుంటే. సరిగ్గా అదే సమయంలో గదిలో కడుగుపెట్టిన ప్రవీణ్ ఈ సన్నివేశం చూసి గడప దగ్గరే ఆగిపోయాడు. అనిర్వచనీయమైన అనుభూతి ఏదో అతడిని చుట్టేసి కళ్ళప్పగించి చూసేలా చేసింది. అతడిని చూసి కుసుమ బాబును వదిలేసి కిటికీ దగ్గరికి వెళ్లి నిల్చుంది. రాజేష్ ఇటు తిరిగాడు. అతడి అవతారం చూసి ప్రవీణ్ త్రుళ్ళిపడ్డాడు. రాజా, ఏంటిది? బడిలో జరిగిన సంఘటన రాజేష్ వల్ల విని నిశ్చేష్టుడయ్యాడు ప్రవీణ్. అయితే ఒక్క మాట కూడా అతడి పెదవి దాటలేదు. కాని అతడి కళ్ళు కుసుమ కళ్ళల్లోకి గుచ్చి చూడసాగాయి. ఒకనాడు అతడన్న మాటలు ఆ చూపులు గుర్తు చేస్తున్నట్టుగా అనిపించింది కుసుమకు. రాజేష్ ఎంతో చురుకైన పిల్లాడు. నీతో పాటు అవమానాలు పొందుతూ వాడి బుద్ధి మందబుద్ధి కావడానికి వీల్లేదు. అతడి చూపుల్లో తన చూపులు కలిపొంచడం చేతకాక కుసుమ ముఖం తిప్పుకుంది. ఒకనాడు ఆమెకిచ్చిన మాటకు కట్టుబడిపోయిన వాళ్ళ ప్రవీణ్ చాలా నిగ్రహంతో ఆ సంఘటనపై ఏ విధమైన వ్యాఖ్యానం చేయకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కుసుమ గారు, కొంచెం ఈ లెటర్ టైప్ చేసి పెడతారా? గదిలోకొచ్చిన చంద్రనాథ్ కుసుమకు ఎదురుగా ఉన్న కుర్చీ ఓ పక్కకు లాక్కొని కూర్చున్నాడు. కుసుమ లేచి ఏది అంది, అతడి చేతిలో ఉన్న కాగితం కోసం చేయి చాస్తూ. రాసుకోండి, చెబుతాను. డార్లింగ్, నేనిక్కడ నీకోసం తప్పించిపోతున్నాను విరహంతో. ఎప్పుడెప్పుడు ఎగురొచ్చి నీ కౌగిట్లో వాలిపోతానా అని చూస్తున్నాను అంటూ అర్థమొచ్చే ఆ మాటలకు జుగుప్సతో రోమాంచితమైంది కుసుమకు. రాయకుండా నిలబడిపోయి, ఎవరికి ఉత్తరం అంది కరుగ్గా. నీకు కాదులే, నా భార్యకు. కుసుమ వైపు అదోలా చూస్తూ నవ్వాడు చంద్రనాథ్. భార్యకు స్వహస్తాలతో గుప్తంగా రాసుకుంటే ఆవిడ సంతోషిస్తుంది గాని మీ ప్రేమ టైపులో చూస్తే ఆవిడకేం తృప్తి? ఆహా, అయితే భార్యని ఎలా సంతోషపెట్టాలో నీ దగ్గర నేర్చుకుంటాను. చంద్రనాథ్ ముందుకొంగి కుసుమనొక గుంజు గుంజాడు తన వైపు. కుసుమ చురుగ్గా లేచి నిలబడి చేతిలోని ప్యాడ్ బలం కొద్దీ అతడు మొహానికేసి కొట్టి గది బయటకొచ్చేసింది. చంద్రనాథ్ ఎప్పుడొచ్చినా ఈ బంగ్లాలోనే దిగుతాడు. రాత్రి అయ్యేటప్పటికీ అతను తాగి చేసే అల్లరికి అంతుండదు. మదిర మదవతి అన్నట్టు ప్రతి రాత్రి ఒక ఆడది కావాలతడికి. మరనాడు ఊరికి వెళ్లిపోయిన చంద్రనాథ్ నెల రోజుల వరకు ఇక్కడికి రాకపోవడంతో కుసుమకు అతడి సంగతి ప్రవీణ్తో ప్రస్తావించే అవసరం కలగలేదు. ఓ రోజు ప్రవీణ్ ఆఫీస్ గదిలో కూర్చుని ఆ రోజొచ్చిన పోస్టు చూసుకుంటున్నాడు. ఫ్యామిలీతో వస్తున్నాడు చంద్రనాథ్ రేపు అన్నాడు. టైప్ మిషన్ మీద వేళ్లు టకటకలాడిస్తోన్న కుసుమ ఉలిక్కి పడ్డట్టుగా తలెత్తింది. ఇక్కడే దిగుతాడా అంది. ఇక్కడే. ఇప్పటి నుండి తోట బంగ్లాలో అతడికి బస ఏర్పాటు చేయండి, ఈ ఇంట్లో వద్దు. ఎందుకు? ప్రవీణ్ కనుబొమ్మలు ఆశ్చర్యంగా పైకి లేచాయి. వద్దంతే. కొద్దిసేపు ఆమె ముఖంలోకి పరిశీలనగా చూసి తోటలోనే ఏర్పాటు చేస్తాను అన్నాడు, ఏదో అర్థమైనట్టుగా. మరనాడు ఉదయం 10 గంటల ప్రాంతంలో చంద్రనాథ్ కారు గేట్లోంచి దూసుకొచ్చి ప్రవీణ్ బంగళా ముందు ఆగింది. వాళ్లను ఇంట్లోకి పిలిచి టీ ఇచ్చి తర్వాత తోటకు తీసుకువెళ్ళడానికి నిశ్చయించిన ప్రవీణ్ చంద్రనాథ్ ఫ్యామిలీని సాదరంగా ఆహ్వానించడానికి కారు దగ్గరకు వచ్చాడు. నా శ్రీమతి సుధా, వీళ్ళు నా కొడుకులు అనిల్, సునీల్. సుధవైపు తిరిగి నమస్కారం కోసం చేతులెత్తిన ప్రవీణ్ ముఖం తెల్లగా పాలిపోయింది. అతడిని చూసి సుధ కూడా ప్రాణం లేనట్టుగా నిలబడిపోయింది. తర్వాత కంగారుగా వాళ్లకు ఏ మర్యాదలు చేశాడో, కారులో తీసుకెళ్లి తోట బంగ్లాలో ఎలా దిగబెట్టొచ్చాడో ప్రవీణ్కు స్పృహే లేదు. మన ప్రేమ ప్రేమగా మాసిపోకుండా నీ రూపం నాలో పెరుగుతోంది ప్రవీణ్. 2 రోజులైతే ఇంట్లో నా పాపం బద్దలు చేస్తుంది నా కడుపులోని బిడ్డ. అప్పుడు నాకు నుయ్యో గొయ్యో తప్ప మరో ఉపాయం లేదు. ప్రవీణ్, నీ బిడ్డ కోసమేనా నన్ను స్వీకరించలేవా? జాలిగా ఒకనాడు ప్రాధేయపడిన సుధ ఇవాళ 2 ముద్దుల బిడ్డలకు తల్లిగా, ఒక శ్రీమంతుడికి ఇల్లాలుగా తిరిగి తన జీవితంలో తారసిల్లింది. అదే తన పార్ట్నర్, మిత్రుడు అయిన చంద్రనాథ్ మిసెస్గా, ఈరోజు తన అతిథిగా. అన్ని ఏర్పాట్లు చేసొచ్చినప్పటికీ బొత్తిగా అటుకేసి తిరిగి చూడకపోతే బాగుండదని సాయంకాలం తన అతిథుల్ని పరామర్శించడానికి బయలుదేరిన ప్రవీణ్ తోటలో అడుగు పెడుతుంటే అతడిని చిరుచెమట్లు అలుముకున్నాయి. దోషి న్యాయపీఠం ముందు నిలబడబోతున్నప్పటి కలవరం, అదురుపాటు అది. బంగ్లా ముందున్న నౌకరు వల్ల తెలిసింది చంద్రనాథ్ ఇంకా ఫ్యాక్టరీ నుండి రాలేదని, సుధా పిల్లలు లోపలున్నారని. సోఫాలో కూర్చుని పిల్లల్ని చెరో పక్క కూర్చోబెట్టుకుని కబుర్లు చెబుతూ పకపకా నవ్వుతున్న సుధా కట్టెను తొలగించుకుని లోపలకు అడుగుపెట్టిన ప్రవీణ్ చూసి చటుకున నవ్వాపేసి దిగ్గున లేచి నిలబడింది. ఇక్కడ మీకు ఇబ్బంది ఏం కలగలేదు కదా? ప్రవీణ్ ముఖం మీద నవ్వు పులుముకుని అడిగాడు. ఏం కలగలేదు. కూర్చోండి సుధగారు, ఫ్యాక్టరీ చూసొచ్చారా? చూసొచ్చాను.
అనిల్ని సునీల్ని దగ్గరికి పిలుచుకుని ఏం చదువుతున్నారు బాబు అని అడిగాడు. నేను 3వ తరగతి, తమ్ముడు 1వది. కేజీలో చదువుతున్న అనిల్ చురుగ్గా ఇంగ్లీష్లో జవాబిచ్చాడు. తెల్లని డ్రెస్లో మల్లెపువ్వుల్లా ఉన్నారు పిల్లలు. ఏవో ప్రశ్నలు వేసి ముద్దొచ్చే వాళ్ల మాటలకు నవ్వుతోన్న ప్రవీణ్ సుధ మాట్లాడడం విని త్రుళ్ళిపడ్డాడు. సుధ కిటికీ దగ్గరికి వెళ్లి తోటలోకి చూస్తూ, ఆ బిడ్డ బ్రతుకుంటే అనిల్ కంటే 2 ఏళ్లు పెద్దవాడు ఉండేవాడు. సంఘం కోసం ఆభాషణ చేసుకోవాల్సి వచ్చినప్పుడు నేనెంత చిత్రవద అనుభవించానో ఆ భగవంతుడికే తెలుసు అంది. ప్రవీణ్ స్తబ్దుడై వింటున్నాడు. మా అమ్మ ఏడుపు భరించలేక మనసు చంపుకుని పెళ్లికి అంగీకరించాను. కాని గత జ్ఞాపకాలు తుడిచిపెట్టుకుని ఆయన దగ్గర పతివ్రతలా నటించడం, ఓ ఎంత చిత్రహింస ఈ మనసుకు. ఆగి మళ్ళీ అంది. మీ స్నేహితుడు బయట ఎటువంటి వాడైనా ఇంట్లో మాత్రం ఉత్తమ గృహస్థు. దీనికే తృప్తి పడుతుంటాను నేను. ప్రవీణ్ మందస్వరంతో అన్నాడు. గత గాయాన్ని మాన్పుకొని కొత్త జీవితం ప్రారంభించావు. అదృష్టవంతురాలివి సుధా. అందాలులకే 2 మగబిడ్డలు, అనుకూలుడైన భర్త. నీ కోపురం ఇలాగే పచ్చగా 100 ఏళ్ల పంట కావాలని నేను మనసారా ఆశీర్వదిస్తున్నాను. ఆశీర్వదిస్తున్నావా? ఆనాడు ఒక పువ్వును నలిపినట్టుగా నలిపి పారేసి తిరిగి చూడకుండా వెళ్ళిపోయావు. ఇప్పుడు నాకు శుభం కలగాలని ఆశీర్వదిస్తున్నావా? విరక్తిగా నవ్వింది సుధా. నాకు నువ్వు చేయరాని ద్రోహం చేసినా ఇన్నేళ్ల తర్వాత కూడా నువ్వు ప్రతిక్షణం గుర్తుకొస్తూనే ఉంటావు ప్రవీణ్. నేను నీకొకసారి కూడా గుర్తురానా? నేను కళ్ళు మూసుకుని నడిచిన దారిలో చాలా పువ్వులు నలిగిపోయాయి సుధా. ఒక్క పువ్వు తప్ప నలిగిన పువ్వులన్నీ రేకులు సరిచేసుకుని ఏ వేణిలోనో అలంకృతమై కొత్త పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. ఆ ఒక్క పువ్వు మాత్రం నా దౌష్ట్యానికి నీచత్వానికి సాక్ష్యంగా అలాగే రేకులు నలిగి ఉండిపోయింది. కొన్నేళ్ల తర్వాత ఆ పువ్వు తిరిగి నా పాదాలకు తగిలినప్పుడు గాని నా కళ్ళు తెరుచుకోలేదు. అప్పట్నుండే నా పాపాలకు శిక్ష ప్రారంభమైంది. ఎవరామే? ఒక అభాగ్యురాలు. ఇప్పుడు మాత్రం స్వీకరించకూడదా? విధివశాత్తు ఈరోజు ఆమెకు ఏమీ లేకపోయినా ఒకనాడు గొప్పగా బ్రతికిన వంశం వాళ్ళది. ఒకనాటి తన తప్పటడుగు ప్రపంచానికి చాటపడ్డం కంటే చచ్చిపోవడం మేలంటుంది. ఆమెను ఒప్పించడానికి నాకు మార్గమేది కనిపించడం లేదు. నా నిస్సహాయితే నన్ను నరకయాతన పెడుతోంది. చంద్రనాథ్ గుమ్మం అవతల దగ్గి లోపలికొచ్చాడు. ప్రవీణ్ 2 రోజుల క్రితం ఊరికి వెళ్ళాడు. కుసుమ మామూలుగా వచ్చి ఆఫీస్ పని చేసుకు వెళుతోంది. ఆ రోజు చివరగా టైప్ చేసిన కాగితం పైనుంచి ఓసారి చదువుకుని ఫైల్ కట్టేసి వాచి చూసుకుని గతుక్కుమంది. ఇంతసేపు పనిలో పడి గదిలో చీకట్లు ముసిరింది కూడా చూసుకోలేదు. ఫైల్స్ తీసి బీరువాలో పెట్టి లాక్ చేస్తూ గదిలో ఎవరిదో నీడపడ్డం చూసి తల తిప్పింది. ఏదో భూతాన్ని చూసినట్టుగా కుసుమ కళ్ళు భయంతో రెపరెపలాడాయి. ఈ చిలకకు గోరింకలు కొత్త కాదుగా. ఏమంటే నా నెంబరు 3ఓ 4ఓ. షటప్. ఏంటి వాగుతున్నావు? ఈ అవకాశం కోసమే నేనిన్నాళ్ళ నుంచి కాచుకునున్నాను. ఆ దౌర్భాగ్యుడు ఊరికి వెళ్ళిన ఈ శుభ సమయంలో అతడొకడు లేకపోతే ఇంకెవరూ లేరనా నీ ఊహ? ఇంకెవరున్నారమ్మా చిలక? నువ్వు నేనే రాగయుక్తంగా అంటూ సమీపించాడు చంద్రనాథ్. నారాయణ తాత, కోటి, రాముడు గాబరాగా కేకలు పెట్టసాగింది. చెప్పా కదా నువ్వు నేనేనని. చంద్రనాథ్ చేతులు చాచుకుని పైకొచ్చాడు. పతివ్రత ఫోజులు కొట్టకు నా దగ్గర. నీ సంగతి ఎవరికి తెలీదు. పెళ్లి కాకుండానే కొడుకును కన్న పతివ్రతవే. వేదవేషాలు వేయకుండా ఊరికే లొంగిపో. నన్ను రెచ్చగొడితే పువ్వును నిలిపినట్టుగా నిలిపేస్తాను. జాగ్రత్త. కుసుమ ప్రతిఘటిస్తోన్న కొద్దీ అతడిలో పశుత్వం ఎక్కువ కాసాగింది. ఇనభాస్తాలేమో అన్నంత బలంగా అతడి చేతులు ఆమె నడుమును చుట్టుకున్నాయి. కొద్దిసేపట్లోనే కుసుమ అలసిపోయింది. శరీరం పూర్తిగా స్వేదంతో తడిసిపోయింది. కళ్ళు మూతలు పడిపోతుంటే అయిపోయింది, సర్వనాశనం తప్పదు అనుకుంది. భగవాన్ రక్షించు. కుసుమ మనసులోని ఆర్తనాదం విన్నట్టుగా తలుపులు భళ్ళున తెరుచుకున్నాయి. లోపలికి ప్రవేశించిన వ్యక్తి తలుపుకు కుడిపక్కగా ఉన్న స్విచ్ నొక్కాడు. ట్యూబ్లైట్ వెలుతురు వెన్నెల్లా పరుచుకుపోయింది గదిలో. ఎదురుగా నిలువెత్తు విగ్రహంలా నిలబడిన ప్రవీణ్ను చూస్తూనే చంద్రనాథ్ చేతులు పట్టు సడలిపోయింది. పులిపంజా నుండి బయటపడిన లేడిలా కుసుమ ఒక్క ఉదుటున ప్రవీణ్ను చుట్టుకుపోయింది. అతడి గుండెల మీద తలపెట్టి కళ్ళు మూసుకుంది. అప్పటికింకా ఆమె శరీరం చిగురుటాకులా కంపిస్తోంది. చంద్రనాథ్! మేఘ గర్జనలా పిలిచాడు ప్రవీణ్. కుసుమ మీద చేయి వేయడానికి నీకెన్ని గుండెలు? హఠాత్తుగా అతడిని చూడడం వల్ల కలిగిన అదురుపాటు క్రమంగా అంతర్హితమై ఏదో బింకం, పొగరు, నిర్లక్ష్యం ప్రవేశించాయి చంద్రనాథ్లో. నడుం మీద చేతులు పెట్టుకుని కళ్ళెరజేసి అరుస్తున్నట్టుగా అన్నాడు. దానిలా వదిలిపో, లేకపోతే నీ బ్రతుకు బజార్న పడేస్తాను. ప్రవీణ్ తెల్లబోయి, నా బ్రతుకు బజార్న పడేస్తావా అని అడిగాడు.
నీ కోడి వయసులో పొగరకి ఎందరు కన్నెపిల్లల్ని పాడు చేశావో, ఎందరికి కడుపులు తెచ్చావో నాకు తెలీదనుకోకు. అందులో నా భార్య సుధ కూడా ఉందని ఈ మధ్య తెలిసింది నాకు. ప్రవీణ్ ముఖం పాలిపోయింది. జారిపోతున్న ధైర్యం కూడా తీసుకుని, ఆ సంగతి నీ పెదవి దాటడం వల్ల నీ సంసారమే నవ్వుల పాలవుతుందిగా అన్నాడు. అలాగని కులటను కులస్త్రీగా ఏలుకునే చెమటను కాదులే. మీ సంబంధం బయటపడినప్పటి నుండి నీ మీద పగ తీర్చుకోవడానికే నేను వేచున్నాను. సుధతో పాటు ఎప్పుడో నువ్వు నా చేతిలో సఫా కావాల్సిందే. కాని ఒక్కసారే నిన్ను దాన్ని చంపితే నాకేం తృప్తి? అందుకే దాన్ని ఇంట్లోనే ఉండనిచ్చాను, ఒక దాసి హోదాలో. నెమ్మదిగా నీ సంగతి తేలుస్తాను. ఎంత నీచుడివి! నువ్వు నాకంటే నీచుడు అని నాకు తెలుసు. దాన్నొదులు. అదే నీ ఒక్కడి సొమ్మేం కాదు, కాలుజారిన ఆడది ఊరందరి సొమ్ము. కుసుమను ఓ పక్కకు నెట్టి చంద్రనాథ్ మీదకు వెళ్ళాడు ప్రవీణ్. ఎడాపెడా చెంపలు వాయించి అతడి చొక్కా పట్టి గుంజుతూ ఏం కూసావ్ అన్నాడు, కళ్ళల్లో నిప్పులు రాలుస్తూ. పగలు సెక్రటరీ, రాత్రికి నీ రాణి. అంత తెలియందేముంది ఇందులో? ఊరంతా చెబుతోంది పో ఈ సంగతి. పెద్ద ఇల్లాలి కోసం పౌరుషపడ్డట్టుగా ఏంటి వేషం? ఇల్లాలు కాదు, ఆమె నాకు దేవత. చంద్రనాథ్ విరగబడి నవ్వాడు. హహహ, దేవత. ఆ మోజున్నంత వరకు ఆడది దేవత, తర్వాత కాలి కింద నలిగిన పువ్వు. ఆ సంగతి నాకంటే నీకే బాగా తెలుసు. నా దారి కడ్డు రాకు. వచ్చావా? సుధను నీ ముందరే నిలబెట్టి చిత్రవద చేసి చంపుతాను. ఆమె సంసారం పచ్చగా నూరేళ్ల పంట కావాలని ఆశీర్వదించావుగా. ప్రవీణ్కు తల తిరిగిపోయింది. సుధను నువ్వేమీ చేయలేవు. సుధా నీకు పనికిరాందైతే వదిలే. ఆమె కోపరం నేను నిలబెట్టలేకపోవచ్చు, కానీ ఆమెకు ఏ లోటు రాకుండా నేను చూస్తాను. నా ఆస్తిలో సగం రాసిచ్చి సంగమనే రాబంధువుల నుండి ఆమెను రక్షిస్తాను. పెళ్లి చేసుకుంటావా? కళ్ళు మూసుకుని నేను ఆమెకు ఏ అన్యాయం చేసినా ఇప్పుడు ఆమె నాకు తల్లితో సమానం. కలలో కూడా నాకు అటువంటి భావం కలగదు. సరే, చూస్తాను ఆమెను నువ్వెలా ఆదుకుంటావో. చంద్రనాథ్ విసురుగా గదిలోంచి వెళ్ళిపోయాడు. కుసుమ ఎప్పుడో అక్కడి నుంచి పారిపోయింది.